హైదరాబాద్ లో మరోసారి కూల్చివేతలు మొదలయ్యాయి. అక్రమం అని తెలిసినా, అడ్డుకుంటున్నారని తెలిసినా, ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారని తెలిసినా, ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా కూడా ఇకపై ఉపేక్షించేది లేదు. ఎంట్రీ ఇవ్వడం, కూల్చివేయడం, సమస్యని పరిష్కరించడం, ఇదే తంతుగా కొనసాగుతోంది హైదరాబాద్ లో మరోసారి. ఈరోజు రాజేంద్ర నగర్ లో హైడ్రా తరహా కూల్చివేతలు మొదలయ్యాయి. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్డుని ఆక్రమించుకొని కొందరు వ్యాపారులు దుకాణాలు నిర్వహిస్తున్నారు. అయితే వ్యాపార సముదాయాలను కూల్చివేసింది హెచ్ఎండి అధికారులు. స్థానికుల నిరసనతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాఫిక్ సమస్య తీర్చేందుకే అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నామంటున్నారు హెచ్ఎండి అధికారులు. ఇక్కడ మనం చూస్తున్నాం, రోడ్డు పైన రోడ్డు ఇబ్బంది కుంచుకుపోయి, ఒక రకంగా చెప్పాలంటే దుకాణాల కారణంగా రోడ్డు తగ్గిపోయి, దాని సైజ్ తగ్గిపోయి అక్కడ ఉన్నటువంటి వాహనదారులు కానివ్వండి, ఇతరులందరూ కూడా ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆ రోడ్ని ఆక్రమించుకొని నిర్వహించినటువంటి దుకాణాలను కూల్చివేశారు ఈరోజు హెచ్ఎండి అధికారులు. హైడ్రా తరహాలను కూల్చివేతలు కొనసాగాయి. అయితే దుకాణాలందరూ కూడా, దుకాణ యాజమాన్యాలు ఒక్కసారిగా ఆందోళన చేపట్టాయి. పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి ఒక ఉద్రిక్తత వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. ప్రస్తుతం పోలీసులు కూడా అక్కడ పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన శంషాబాద్ మున్సిపాలిటీలోని ఆ పరిధి రోడ్డుని ఆక్రమించుకొని దుకాణాలు నిర్వహిస్తున్నారు కొంతమంది వ్యాపారులు. అయితే ఆ దుకాణాలని కూల్చివేశారు. రోడ్ని మరోసారి తిరిగి తన స్థానానికి తీసుకువచ్చారు. గతంలో ఉన్నటువంటి రోడ్ని పూర్తిగా కూడా కుంచుకుపోయింది. ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ దుకాణదారులందరినీ కూడా తొలగించామని చెప్తున్నారు హెచ్ఎండి అధికారులు. మరిన్ని అప్డేట్స్ దేవిక అందిస్తారు. దేవిక, ఏం జరిగింది? ఆ దుకాణాలు ఎన్ని రోజులు కొనసాగుతున్నాయి? అక్కడ నిర్వాహకులు ఏం చెప్తున్నారు? ఆ దుకాణ యజమానులు ఏం చెప్తున్నారు? ఎస్ మనోజ్, ఏదైతే ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, అలాగే రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించి ఎవరైతే అక్రమదారులు ఎవరైతే ఉంటారో, అంటే ఒక వైపు ఉండటం, అంటే ఇల్లు కట్టడమే కాకుండా కొంతమంది వ్యాపారాలు కూడా చేస్తున్నారు. వారి మీద కూడా హైడ్రా, హెచ్ఎండిఏ అధికారులు, ఇరిగేషన్ ఆఫీసర్లు అయితే ఉక్కుపాదం మోపారని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి నిన్న కూడా కొన్ని చోట్ల కూల్చివేతలు మొదలైనప్పటికీ కూడా ఈ రోజు మాత్రం, అంటే ఎక్కడైతే శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఏవైతే రోడ్లు, అంటే రహదారులు కూడా, రోడ్ల మీద వాహనాలు కూడా వెళ్ళడానికి ఇబ్బందికరంగా మారడానికి గల కారణం కేవలం రోడ్ సైడ్ ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళే ముఖ్య కారణం అని చెప్పి కొంతమంది అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు హెచ్ఎండిఏకి అలాగే హైడ్రా అధికారులకు ఫిర్యాదు ఇవ్వడంతో వెంటనే వాళ్ళు రంగంలోకి దిగారని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ మాత్రం హెచ్ఎండిఏ అధికారులు ఎవరైతే రోడ్డుని ఆక్రమించి ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి పొద్దు నుంచి కూడా కూల్చివేతలు అయితే మొదలు పెడుతున్నారని చెప్పొచ్చు. అసలు వాళ్ళు వచ్చి బతిమలాడుతున్నా కూడా అధికారులు అసలు వినని పరిస్థితి. వాళ్ళు మాకు ముందుగానే మీరు ఒకవేళ ముందుగానే కనుక మీరు కనుక మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఖచ్చితంగా ఇది ముందుగానే మేము తీసేవాళ్ళం. ఇప్పుడు వచ్చి మీరు సడన్ గా కనుక ఇలా కూల్చివేతలు చేస్తే మేము అసలు ఎటెళ్ళిపోవాలి? ఈ దుకాణాల మీద మేము మా జీవనం కొనసాగుతుంది, మా కుటుంబం అంతా కూడా జీవిస్తూ ఉన్నాం. అలాంటిది మీరు ఈ విధంగా చేస్తే మేము ఎటు వెళ్ళాలి? రోడ్లపై నిర్మించాలి, లేదంటే వారు తీసుకున్నటువంటి ఆ భూములో నిర్మించి కొంతగా ముందుకు వచ్చి రోడ్డు భాగాన్ని కూడా ఆక్రమించారా? ఏకంగా రోడ్డుపై నిర్మాణం జరిగిందా, లేదంటే రోడ్డును ఆక్రమించారా? రోడ్డుని ఆక్రమించుకున్నట్టుగానే ఇక్కడ మనకి చాలా క్లియర్ గా తెలుస్తోంది. ఏదైతే వాళ్ళ స్థలం ఉందో ఆ స్థలంలోనే కాకుండా కొంచెంగా ముందుకు వచ్చేస్తూ రోడ్డుని కూడా ఆక్రమించడం జరిగింది అనేది కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్ గా అయితే తెలుస్తుంది మనోజ్. అదే విధంగా గతంలో కూడా చూసుకుంటే ఏవైతే రోడ్లకి సంబంధించి ఎవరైతే అక్రమంగా, అంటే రోడ్లని కూడా మూసేస్తూ కొంతమంది రోడ్డుకి కొంచెం ముందుకు వచ్చేస్తూ కూడా వాహనదారులకు కూడా ఎంతగానో ఇబ్బందికరంగా మారిన వాళ్ళ మీద హైడ్రా అధికారులు, హెచ్ఎండిఏ అధికారులు కూడా గతంలో ఎంతగానో వాళ్ళకి చెప్పి కొంతమంది కూల్చివేతలు చేసిన సందర్భాలు ఉన్నాయి. వెంటనే అక్కడికి వెళ్ళి కూల్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇక్కడ కూడా కొంచెం ఎక్కువగానే హైడ్రా అధికారులు అలాగే హెచ్ఎండిఏ అధికారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కూడా చాలా కొన్ని సిచ్యువేషన్ లో మనం చూడడం జరిగింది. ఒకవేళ కూల్చివేతలు జరిగినా కూడా మళ్ళీ అక్కడ చిరు వ్యాపారస్తులు పుట్టుకొస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మాత్రం ఆ విధంగా జరగకుండా, ఒకవేళ ఇప్పుడు కూల్చివేతలు చేసిన మళ్ళీ తర్వాత కనుక ఎవరైనా ఇక్కడ వ్యాపారాలు కనుక మళ్ళీ రోడ్లను ఆక్రమించి కనుక ఎవరైనా చేస్తే వారి మీద కఠినంగా శిక్షిస్తామంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. కానీ ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో రోడ్లని ఆక్రమించి కొంచెంగా ముందుకు వస్తున్న వాళ్ళు, ఇక్కడ మనం చూడొచ్చు షట్టర్లను కూడా తీసేస్తున్న పరిస్థితి. అదే విధంగా వాళ్ళు పర్మిషన్ అడుగుతున్నా కూడా, కొంచెం సమయం ఇవ్వండి అని అడుగుతున్నా కూడా అధికారులు అసలు నిరాకరిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. వాళ్ళు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఇంకోసారి కనుక ఇక్కడ ఎవరైనా ఈ విధంగా చేస్తే మేము కఠినంగా శిక్షిస్తామంటూ కూడా అధికారులు చాలా గట్టిగా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. అదే విధంగా ఎన్ని దుకాణాలు ఎఫెక్ట్ అయ్యాయి, ఎన్ని దుకాణాలను కూల్చివేశారు, ఆ దుకాణాల నిర్వాహకులు, యజమానులు ఏం చెప్తున్నారు?
వాళ్ళు చెప్తున్నదంతా ఒకటే. ఏవైతే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం, దాదాపుగా కొన్ని షాపులకి అంటే కొన్ని సంఖ్యల్లో ఇక్కడ షాపులు ఎక్కువగా ఉన్నాయి, వాటికి సంబంధించి అన్ని కూడా కూల్చివేస్తూ ఉంటామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా దుకాణాలకి సంబంధించిన యజమానులు కానివ్వండి, లేకపోతే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎవరు వచ్చినా సరే అసలు వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోడ్ల మీద యాక్సిడెంట్లు చాలా తరచుగా జరుగుతూనే ఉన్నాయి. దానికి గల కారణాలు కూడా ఈ రోడ్లకి కొంచెం ఆక్రమించుకుంటూ వచ్చిన వ్యాపారస్తులదే. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే వీళ్ళని ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఖాళీ చేపించాల్సిన పరిస్థితి, కూల్చివేతలు ఖచ్చితంగా జరగాల్సిందే అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. కానీ యజమానులు మాత్రం అసలు అంటే ఎవరో ఏదో అయితే మేమేం చేయాలి అంటే మా పొట్ట కొడతారా అంటూ కూడా ఒక వైపున యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారని చెప్పాలి. ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. కొన్ని లక్షలకి పైగా మాకు ఇప్పుడు నష్టం కలుగుతుంది అంటూ కూడా వాళ్ళు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే ఇక్కడే కాకుండా అక్కడ ఉన్న ప్రజలు ఇంకొకటి ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే కేవలం ఇక్కడ మాత్రమే మీరు కూల్చివేతలు చేస్తూ ఉన్నారు, నార్సింగ్, మణికొండ, రాజేంద్ర నగర్, బండ్లగూడ ఇలాంటి ఏరియాలో పెద్ద పెద్ద ఆక్రమణదారులు చాలా మందే ఉన్నారు, వారి మీద మీరు చూపించండి ప్రతాపం, మేము చిన్న చిన్న వ్యాపారస్తులం మా మీద ఎందుకు చూపిస్తున్నారు అంటూ కూడా అధికారుల మీద ఎదురుదాడి చేసే అంటే మాటలతో ఎదురుదాడి చేసే సన్నివేశాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రైట్ దేవిక, సో మొత్తం మీద శంషాబాద్ లో ఒక్కసారిగా హైడ్రా తరహా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ రోడ్డుని ఆక్రమించారు కొంతమంది దుకాణందారులు, అక్కడ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే వాళ్ళున్నటువంటి స్థలం నుంచి కొంతగా ముందుకు సాగిపోయి రోడ్ని ఆక్రమించడంతో రోడ్డు ఇరుకుగా అయిపోయి అక్కడ ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తున్నాయి. ఈ సమస్యల కారణంగా స్థానికులు కంప్లైంట్ చేయడంతో హెచ్ఎండి అధికారులు వచ్చి అక్కడ ఆ రోడ్ని తిరిగి పునరుస్థానాన్ని తీసుకొచ్చేటువంటి భాగంగా దుకాణాలను కూల్చివేశారు. ప్రస్తుతం కొన్ని పదుల సంఖ్యలో దుకాణాలు అక్కడ కూల్చివేశారు అధికారులు. మరి ఆ దుకాణదారులు అయితే పెద్ద ఎత్తున రోధిస్తున్నారు, తమకు చెప్తే తమ సామాన్యాన్ని తీసుకునే వాళ్ళం, అట్ ది సేమ్ టైం మేమే ప్రయత్నం చేసే వాళ్ళం, ఇదంతా అక్రమం అంటూ కూడా వాళ్ళంతా భావిస్తూ కొంత పెద్ద ఎత్తున రోధిస్తున్నారు. ఏదేమైనా కూడా మరోసారి హైదరాబాద్లో కూల్చివేతలు కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజులు మరింతగా ఎక్కువ అవకాశం ఉంది. పెద్ద ఎత్తున అక్రమంగా ఈ యొక్క నిర్మాణాలకు చేపట్టిన వారు కానివ్వండి, అక్రమంగా నాలాలు కబ్జా చేసిన వారు కానివ్వండి, ఈ రోడ్లని కబ్జా చేసిన వారు కానివ్వండి, అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. హైడ్రా పేరు చెప్తేనే చెమటలు పడుతున్నాయి కూడా. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్